మీరు మారు మనసు పొందినప్పుడు దైవజనులు మీకు బాప్తిస్మం ఇచ్చి ఉన్నారు. అది సరిపోదు, కానీ ఇదిగో నువ్వు అభివృద్ధి పరచబడటకు, నువ్వు దీవించబడడానికి, నువ్వు హెచ్చించబడడానికి, బలముగా వాడబడ్డానికి, నువ్వు దేవుని కొరకు విస్తరించడానికి, ఇదిగో దేవుని కొరకు నడుచుటకు ప్రయాసపడడానికి, ఇదిగో పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ ఆయన బాప్తిస్మం ఇచ్చారు. నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ ఆయన బాప్తిస్మం ఇస్తారు కనుక నువ్వు మారు మనసు పొందాలి. హల్లెలూయా. ఇదిగో నువ్వు నా దగ్గర పశ్చాత్తాపడినప్పుడు, నీ పాపములు ఒప్పుకున్నప్పుడు నేను నీకు నీళ్ళ బాప్తిస్మం ఇచ్చాను. కానీ నువ్వు మారు మనసుకు తగిన ఫలము ఫలిస్తే, లోతైన మారు మనసులోకి వెళితే, సంపూర్ణ మారు మనసులోకి వెళ్తే ఆయన నీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మం ఇస్తారు. ఆ విధముగా నువ్వు అగ్నితోను పరిశుద్ధాత్మతోను బాప్తిస్మం పొందితే ఒక అపొస్తలునిగా నువ్వు పనిచేస్తావు. ఒక పేతురుగా, ఒక యోహానుగా, ఒక పౌలుగా భూమిని తల క్రిందులు చేయవాడిగా మారిపోతావు.